అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పండగలలో సంక్రాంతి పండుగ ఒకటి. అయితే ఈ సంక్రాంతి పండుగ వెనక ఎవరికీ తెలియని 5 కలలు దా అయితే ఈ సంక్రాంతి పండుగ వెనక ఎవరికీ తెలియని 5 కథలు దాగున్నాయి. ఆ 5 కథలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండగలో అంతకు మించిన ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వము సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలో ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేస్తారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉన్న గంగను ఎవరూ నేల మీదకి తేలేకపోతారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడనే రాక్షసుడు తన కడుపులో శివుడు ఉండేలా వరాన్ని కోరుకుంటాడు. శివుడిని బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. దేవతలంతా తలా ఒక వాయిద్యం పట్టుకొని నందితో కలిసి గజాసురుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడుగుతాడు. వెంటనే తమ పట్టలో ఉన్న శివుడిని బయటికి పంపమని వరాన్ని అడిగేస్తారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెప్తారు. కనుమ రోజు పశువులను పూజించటం వెనక కూడా ఒక కథ కనిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని చెప్పించాడు. అప్పటినుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. సంక్రాంతికి మనం గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ గాలిపటాల వెనుక కూడా ఒక కథ ఉంది. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు పగలు అని నమ్ముతుంటారు. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. దేవతలకు స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలను ఎగరవేయడం అనే సాంప్రదాయం మొదలైంది. సంక్రాంతితో పాటు ప్రతి ఇంటా అడుగుపెట్టే హరిదాస్కు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెప్తారు. అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తే ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దించుతారు. ఇవండి సంక్రాంతికి సంబంధించిన 5 కథలు. ఈ కథలు గనక విన్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు లభిస్తాయి. గొబ్బెమ్మల నుంచి భోగిపళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారం వెనక ఒక పురాణ కథ దాగి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.